నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖ మెట్రోకు కేంద్రం పచ్చ జెండా. సీఎం చంద్రబాబుకు స్వయంగా చెప్పిన కేంద్ర మంత్రి ఖట్టర్. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సీఎం సమావేశం. స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేయాలని వినతి. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్ షాను కోరిన చంద్రబాబు. పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని విజ్ఞప్తి. వాన్పిక్ ప్రాజెక్టుకు సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ. సిబిఐ కేసును కొట్టివేయాలన్న పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం. 120 మంది ఎంపీల సంతకాలతో సెక్రటరీ జనరల్కు కాంగ్రెస్ నోటీసు. అవిశ్వాస తీర్మానంపై స్పందించిన ఓం బిర్లా చర్చ పూర్తయ్యే వరకు సభకు రాకూడదని నిర్ణయం. ఏఐ కంటెంట్కు లేబుల్ తప్పనిసరి. ఎవరు రూపొందించారన్న వివరాలు ఉండాలన్న కేంద్రం. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా ఈ విషయం చెప్పారు. మరోవైపు అమిత్ షాతో పాటు 7 కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యి వివిధ అంశాలపై చర్చించారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ విషయం చెప్పారు. ఇప్పటికే విశాఖ విజయవాడ మెట్రోకు ఏపీ సర్కారు ప్రతిపాదనలు పంపగా విశాఖ మెట్రోకు ఆమోదం తెలిపింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో రోజురోజుకు పెరుగుతోన్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ప్రయాణాన్ని సులభతరం చేయడానికి మెట్రో ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడనుంది. వీఆర్ వర్కింగ్. ఇంకా చిన్న ఉన్నాయన్నీ క్లియర్ చేసి చేయమన్నాం. దే ఆర్ వర్కింగ్. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు సమావేశమై పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై చర్చించారు. ఈ ప్రాజెక్టుకు అనుమతులిచ్చి సాంకేతిక, ఆర్థిక సాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించారు. పోలవరం పనులకు అవరోధంగా మారిన స్టాప్ వర్క్ ఆర్డర్ను శాశ్వతంగా ఎత్తేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం కాలువల సామర్థ్యం పెంపుతో పెరిగిన వ్యయాన్ని రీఎంబర్స్ చేయాలని కోరారు. అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపైన సీఎం సవివరంగా చర్చించారు. ఏపీ, ఒడిశా మధ్య వంశధార నీటి వివాదం పరిష్కరించాలని కోరారు. వంశధార నీటి వివాద ట్రైబ్యునల్ తుది నివేదిక గెజిట్లో ప్రచురించాలని వినతిపత్రం అందించారు. గోదావరి జలాల పంపకంపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతోందన్న ముఖ్యమంత్రి నదీ జలాల పంపకానికి గోదావరి నీటి వివాదాల ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరారు. కృష్ణాపై ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు కర్ణాటక చేపట్టిన చర్యలపై అభ్యంతరం తెలిపారు. ఆల్మట్టి ఎత్తు పెంపుతో ఏపీకి వచ్చే దిగువ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై చర్చించినట్లు తెలుస్తోంది. రాజధానికి చట్టబద్ధత కల్పించాలని ఇప్పటికే నిర్ణయించిన కేంద్ర హోంశాఖ వివిధ శాఖల అభిప్రాయాలు సేకరిస్తోంది. దానికనుగుణంగా కేబినెట్ నోట్ సిద్ధం చేయనుంది. పార్లమెంటు 2వ విడత బడ్జెట్ సమావేశాల్లోనైనా అమరావతి చట్టబద్ధత బిల్లు పెట్టాలని చంద్రబాబు అమిత్ షాను కోరినట్లు సమాచారం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయం సహా అనుబంధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. సేంద్రియ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన అంశాన్ని భేటీలో ప్రస్తావించారు. సాగులో రసాయనాల వినియోగం 2.28% మేర తగ్గించామన్న సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. దేశ వ్యవసాయ రంగంలో ఏపీ వాటా 10% ఉందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. We are also changing crops, horticulture, aquaculture and coconut, cashew, coffee, cocoa, all commercial crops we are growing in a big way. Palm oil also we are very strong. So with all these things, I am seeking their guidance how to take to next level. Honorable Minister has helped me in introducing the best practices. He also instructed his departments to prepare an action plan and value addition basing on requirements. I am confident Andhra will emerge as a leader in agriculture department.
meeting all ministers because new budget is coming. What are all the new projects and also what is the details, everything we are networking in the interest of Andhra Pradesh. Already some of the proposals we are putting detailed project reports. एग्रीकल्चर में अकेले आंध्र का योगदान लगभग 10% है और उनके विजनरी लीडरशिप में हॉर्टिकल्चर का हब एपी बन रहा है। अभी नए बजट में जो अनाउंस की गई है विशेष योजनाएं, उन पर तेजी से आंध्र प्रदेश काम कर रहा है और मुझे पूरा विश्वास है कि आत्मनिर्भर भारत के लिए आत्मनिर्भर आंध्र प्रदेश और आंध्र प्रदेश की आत्मनिर्भर कृषि बनाने में आंध्र प्रदेश पूरी तरह से सफल होगा। फिशरीज में भी, एनिमल हस्बेंड्री में भी एक्सलेंट काम हो रहा है। पाम ऑयल हो या नेचुरल फार्मिंग, आंध्र प्रदेश जबरदस्त काम कर रहा है। उनको बहुत बहुत बधाई। उनके साथ भारत सरकार मिलकर और तेजी से काम करने का प्रयास करेगी। ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్ర ఐటీ సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు భేటీ అయ్యారు. హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, చెన్నై బెంగళూరు కారిడార్లపై ప్రస్తావించారు. ఏపీ మీదుగా వెళ్లే 3 హైస్పీడ్ రైల్ కారిడార్ల ప్రకటనపై ధన్యవాదాలు తెలిపిన సీఎం బెంగళూరు చెన్నై కారిడార్ను తిరుపతికి కనెక్ట్ చేసేలా చూడాలని కోరారు. దక్షిణ కోస్తా జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యేలా చొరవ చూపాలన్నారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని చంద్రబాబు కోరారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, అమరావతిలో గ్రీన్ఫీల్డ్ మెగా కోచింగ్ టెర్మినళ్లను కోరారు. ఉత్తర, దక్షిణ భారత్ను కలిపేలా ఇటార్సీ విజయవాడ కారిడార్కు సహకరించాలని అశ్విని వైష్ణవ్కు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి కుమారస్వామితోనూ సమావేశమైన ముఖ్యమంత్రి అనేక అంశాలపై చర్చించారు. శ్రీశైలం సహా రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పాటు ఇతర అధికారులతో ఢిల్లీ నుంచి సీఎం సమీక్ష చేశారు. శివరాత్రి నాటికి శ్రీశైలంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఎవరికీ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏర్పాట్లు, వసతులపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం, హోంమంత్రి అనిత ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షించాలని సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి త్వరగా దర్శనమయ్యేలా, వసతి లభించేలా చూడాలన్నారు. శివదీక్ష చేసిన వారి పట్ల గౌరవంగా నడుచుకోవాలని నిర్దేశించారు. శివరాత్రి పర్వదిన రోజు అన్ని విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 14న రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. దాదాపు 3 వారాల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం సమావేశం కానున్న మంత్రివర్గం అసెంబ్లీలో ప్రవేశపెట్టే వివిధ బిల్లులకు ఆమోదం తెలపనుంది. కాలం చెల్లిన చట్టాలు రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినందున అందుకు తగ్గట్లుగా సవరణలు చేయనున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గత 20 నెలల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతి, అందిస్తోన్న సంక్షేమం, 2047 లక్ష్యాలు, ఆర్థిక ఇబ్బందులు తదితర అంశాలపై గవర్నర్ ప్రసంగం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14వ తేదీన వార్షిక బడ్జెట్ను ప్రభుత్వం సమర్పించనుంది. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లుగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం. 15% వృద్ధి, హామీల అమలుకు తగ్గట్టుగా వనరుల సమీకరణే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టింది. ఆర్థిక శాఖ అధికారులతోనూ, ఆర్థిక మంత్రితోనూ బడ్జెట్ రూపకల్పనపై సీఎం చంద్రబాబు ఇప్పటికే అనేకసార్లు సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అందరూ మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. ఆయా శాఖల్లో వారి ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక చిత్రం పరిమితుల మేరకు బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం. అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ బడ్జెట్ కేటాయింపులు చేయడం సర్కారుకు సవాల్గా మారింది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే సాయం చేస్తున్నందున మిగిలిన ప్రాజెక్టులైన హంద్రీనీవా, వెలిగొండ, చింతలపూడి ఎత్తిపోతల, వంశధార, మహేంద్ర తనయ, గాలేరు నగరి తదితర ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టులకు నిధుల అవసరం ఉంది. ప్రధానంగా ప్రాజెక్టుల నిర్వహణ నిధులు, గోదావరి, కృష్ణా కరకట్టలు, డెల్టా కాలువల ఆధునికీకరణకు ఖర్చు చేయాల్సి ఉంది. సభలో చర్చించేందుకు మొత్తం 23 అంశాలను అధికార పక్షం సిద్ధం చేసింది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం, పరకామణి చోరీ అంశాలపై సభా వేదికగా వాస్తవాలు బయటపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. బుధవారం ఉదయం వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించి సీఎం చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు హాజరు కానున్నారు. గవర్నర్ ప్రసంగం వరకు వైసీపీ వచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమీక్ష నిర్వహించారు.
అసెంబ్లీ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. ప్రశ్నోత్తరాల సమయం 0 అవర్లో సభ్యుల ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు పంపాలని స్పీకర్ దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులకు మానసిక ఉల్లాసం, ఉత్సాహం ఇచ్చేందుకు ప్రత్యేక క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్పీకర్ స్పష్టం చేశారు. గత ఏడాది తరహాలోనే వైభవంగా ఈ కార్యక్రమాలు జరగాలని అధికారులను ఆదేశించారు. బడ్జెట్ సమావేశాల సమయంలో 4 రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించాలని సూచించారు. త్వరలోనే ఈ పోటీలకు సంబంధించి షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేయనున్నారు. సమీక్షలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఎలాంటి ఇండెంట్, బోర్డు ఆదేశాలు లేకుండా 80% కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా తీసుకెళ్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ వాటర్ ఇయర్ లో జనవరి 29, 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ 664 టీఎంసీలు వాడుకున్నది. 66% వాడాలి, కానీ 80% వాడేసి 80% వాడేదాకా మీరు ఏం చేస్తుండ్రు? నీళ్లన్నీ వాడుకున్నాక అప్పుడు ఉత్తరం రాసి చేతులు దులుపుకుంటారు. కాంగ్రెస్, బీజేపీలు ఇద్దరూ కలిసి తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు దోచిపెడుతున్నారు. ఇది నా మాట కాదు, ఇది ఈఎన్సీ గారి మాట, ఇది కేఆర్ఎంపీ మాట. డాక్యుమెంట్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప నేను రాజకీయంగా మాట్లాడతలేను. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మాట్లాడదు, ఈ రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్లు మాట్లాడరు. మరి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెదవులు మూసుకుంటున్నారు. ఆల్రెడీ మొత్తం ఉన్న నీళ్ళని వాళ్ళు దోచుకుపోయినాక, నీళ్లన్నీ వాడుకున్నాక అప్పుడు ఉత్తరం రాసి చేతులు దులుపుకుంటారు. మన నీళ్లు మనం కాపాడి పెట్టుకోవాలి కదా. రాష్ట్రంలో పాలన కమ్మగా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్పష్టం చేశారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తిరుమల లడ్డూ కల్తీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే వైసీపీ నేతలు బూతులు తిడుతున్నారని మాధవ్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు ఏ విషయాలైతే మాట్లాడారో ఆ విషయాల్లో ఏ మాటను కూడా మేము ఏకీభవించడం లేదు. మా పార్టీ వేదిక మీద మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా ఏవైతే అనేక రకాల విషయాలు మాట్లాడారో, కుల ప్రస్తావన కానీ మిగతా అంశాలు కానీ, వాటిని ఏ మాటను కూడా పార్టీ ఏకీభవించడం లేదు. ఆయన హోదాలో ఆయన మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా పార్టీ కూడా వాటి వివరాలు అడిగి తగిన విధంగా ముందుకెళ్తాం. ఆర్టీసీలో ఖాళీ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ విభాగాల్లో 7,673 పోస్టుల భర్తీకి అనుమతించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనను పంపాలన్నారు. అనుమతి రాగానే ప్రాధాన్యతా క్రమంలో పోస్టుల భర్తీని వేగవంతం చేయాలన్నారు. సచివాలయంలో ఏపీఎస్ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన ఆయన ఉద్యోగుల భర్తీ, పదోన్నతులపై చర్చించారు. ఆర్టీసీ ఉద్యోగులకు నైట్ అవుట్ అలవెన్స్ బకాయిల చెల్లింపుపై, వైద్య కారణాలతో రిటైర్ అయిన వారికి పరిహారం, ప్రత్యామ్నాయ ఉద్యోగంపై చర్చించారు. అర్హులైన ఉద్యోగుల పదోన్నతి ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. సీనియారిటీ ఆధారంగా డీపీసీలు నిర్వహించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కోర్టు కేసుల స్థితిగతులపై అధికారుల నుంచి నివేదిక తీసుకున్న మంత్రి మండిపల్లి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జగన్ అక్రమాస్తుల కేసులో నుంచి తప్పించుకునేందుకు వాన్పిక్ ప్రాజెక్టుకు దారులన్నీ మూసుకుపోయాయి. సీబీఐ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ వాన్పిక్ చేసిన విజ్ఞప్తిని గతంలోనే కింది కోర్టులు కొట్టివేయగా అంతిమంగా సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో వాన్పిక్పై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను హైదరాబాద్లోని సీబీఐ కోర్టు పరిగణలోనికి తీసుకోగా గతంలో యాజమాన్యం తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. కేసు కొట్టివేయాలని కోరింది. అయితే వాన్పిక్ అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు అప్పట్లో తోసిపుచ్చింది. చివరి ప్రయత్నంగా వాన్పిక్ యాజమాన్యం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. అయితే తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వాన్పిక్ పిటిషన్ను కొట్టివేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పెట్టుబడుల ముసుగులో వాన్పిక్ ప్రాజెక్ట్స్ 1000 ఎకరాలు దక్కించుకుంది. ప్రతిగా జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిందని సీబీఐ అభియోగాలు మోపింది. ఇదంతా క్విట్ ప్రోకో అని ఛార్జిషీట్లో స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కంప్యూటరీకరణ ప్రక్రియ అమలుకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని రాజకీయ పార్టీలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కోరారు.
విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. 19 పార్టీలను సమావేశానికి ఆహ్వానించగా టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలతో పాటు ఇతర పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. పారదర్శక ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరూ పోటీ చేసే అవకాశం కల్పించడం, ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడమే కంప్యూటరీకరణ లక్ష్యమని నీలం సాహ్ని వివరించారు. We have done some software development so that the electoral rolls can be generated more easily. As you know, in the rural local bodies, the electoral roll is prepared based on the assembly electoral roll. So we have been able to get the assembly electoral rolls recently from ECI, and then we have to generate those electoral rolls. So we were just informing the political parties that this software will be available for a much more easily generation of our electoral rolls. మార్చి 9వ తేదీ నాటికి కంప్యూటరైజ్డ్ లిస్టుకు నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. సెల్ ఫోన్లోనే ఓటర్ లిస్ట్ కానీ అన్నీ కూడా ఉంటాయని చెప్పారు. సంతోషం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం లైక్ మాచర్ల లేకపోతే అనేక సంఘటనల్ని మనం చూసాం. నామినేషన్స్ని కూడా వేయనివ్వనటువంటి కల్చర్ని మనం మన రాష్ట్రంలో చూసాం. ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అందరికీ పోటీ చేసేటువంటి అవకాశం. రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ప్రతి ఒక్క పౌరుడు కూడా భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని వినియోగించుకోవటానికి ఆ వైపుగా చర్యలు తీసుకోమని చెప్పి ఎలక్షన్ కమిషన్ గారిని కోరాం. బీసీలు కానీ, మహిళలకు కానీ, దళితులకు కానీ, ఓసీలకు కానీ ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా, వివక్షత లేకుండా ఎన్నికలు జరగాలి అనేది మా యొక్క డిమాండ్. గుండెపోటుతో మృతి చెందిన వ్యక్తిని ఇంటికి తీసుకువెళ్లేందుకు ప్రైవేటు వాహనదారులు అడిగినంత ఇవ్వలేక బైక్పై మృతదేహాన్ని తరలించిన హృదయ విదారక ఘటన బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో చోటు చేసుకుంది. మరణించిన వారికి గౌరవంగా అంతిమ కార్యక్రమాలు నిర్వహించేందుకు అంబులెన్సుల అందుబాటులో లేవని స్థానికులు అంటున్నారు. సమస్యను తమకు ముందే తెలిపితే తగిన ఏర్పాట్లు చేసేవాళ్లమని వైద్యాధికారులు చెప్పారు. బాపట్ల జిల్లా చింతయ్యపాలెం పంచాయతీ రాళ్ల చెరువుకు చెందిన నక్కా నాగేశ్వరరావుకు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే బైకుపై బాపట్ల ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే నాగేశ్వరరావు మృతి చెందారని వైద్యులు చెప్పారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని వైద్యులను కోరారు. అలాంటి సదుపాయం లేదని వైద్యులు చెప్పడంతో ప్రైవేటు వాహనదారులను అడిగారు. 2000 ఇస్తేనే చేరుస్తామని చెప్పడంతో అంత ఇచ్చే స్తోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులు దాదాపు 11 కిలోమీటర్లు మృతదేహాన్ని బైకుపై మధ్యలో కూర్చోపెట్టుకుని స్వగ్రామానికి తరలించారు. ఈ దృశ్యాలు చూపరులను ఆవేదనకు గురిచేశాయి. హార్ట్ అటాక్ వచ్చింది. ఎంత అడిగారు ఆటోకి? 2000 లేవు మీ దగ్గర? నాగేశ్వరరావు పొలాల్లో ఎలుకలు పడుతూ దొరికిన వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కూలీ పనులు చేసుకుంటే గాని రోజు గడవని పరిస్థితి. అలాంటి పేదల మరణానంతరం వారికి గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు సరైన ఏర్పాట్లు లేవని స్థానికులు అంటున్నారు. బైక్పై మృతదేహం తరలింపు వ్యవహారం తమ దృష్టికి రాలేదని, సమస్యను ముందే చెబితే తామే వాహనాన్ని సమకూర్చేవాళ్లమని వైద్యాధికారులు చెప్పారు. వాళ్ళు ఆ బాడీని ఆటోలో తీసుకెళ్తామని చెప్పినందువల్ల క్యాజువాలిటీ అని బాడీని హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళకి. మీన్ వైల్ తర్వాత ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. కానీ ఇదే విషయం కనుక వెంటనే మా నోటీస్ కనుక తీసుకొచ్చింటే, మెడికల్ సూపరింటెండెంట్ నోటీస్ కనుక తీసుకొచ్చిందంటే మేము డెఫినెట్గా వెహికల్ అరేంజ్ చేసేవాళ్ళం. వీ హ్యావ్ సఫిషియెంట్ ఫండ్స్ అండ్ మనకి పిలిస్తే వెహికల్స్ కూడా అందుబాటులోనే ఉన్నాయన్నమాట. మా నోటీస్కి వచ్చింటే మాత్రం ఇన్సిడెంట్ అయితే జరిగేది కాదంట. రోడ్డుపై ఉన్న కేబుల్ వైర్ తగిలి బైక్పై వెళ్తున్న ఓ హెడ్ మాస్టర్ మృతి చెందారు. శ్రీనివాసరావు బాపట్ల జిల్లా చీరాల మండలం గమినివారిపాలెం హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగానే బండిపై పాఠశాలకు బయలుదేరారు. మార్గ మధ్యలో రోడ్డుపై ఉన్న కేబుల్ వైర్ హెడ్ మాస్టర్ మెడ, నోటికి చుట్టుకుంది. దీంతో బైక్ అదుపు తప్పి శ్రీనివాసరావు కింద పడిపోయారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది.
లోక్సభ సెక్రటరీ జనరల్కు కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ నోటీస్ ఇచ్చారు. పక్షపాత ధోరణి చూపుతున్నందున రాజ్యాంగంలోని ఆర్టికల్ 94C కింద అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేసినట్లు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు. కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ తదితర పార్టీలకు చెందిన 120 మంది ఎంపీలు నోటీసులపై సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. నోటీసుపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సంతకం చేయలేదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ఇతర పార్టీల నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని నోటీసులో పేర్కొన్నారు. ప్రజా సమస్యల ప్రస్తావనకు అవకాశం ఇవ్వకపోవడం బాధించిందని తెలిపారు. ప్రతిపక్ష సభ్యులపై స్పీకర్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేయటమేనని నోటీసులో వివరించారు. 8 మంది ప్రతిపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలిచ్చిన నోటీసును అధ్యయనం చేయాలని లోక్సభ సెక్రటరీ జనరల్కు స్పీకర్ ఆదేశాలిచ్చారు. నోటీసును అధ్యయనం చేసి నిబంధనల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు లోక్సభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై విపక్షాలిచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యే వరకు సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వలేరని గత వారం స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ప్రతిపక్షాలకు చెందిన మహిళా ఎంపీలు దాడికి ప్రయత్నిస్తారని సమాచారంతో ప్రధానిని సభకు రావద్దని సూచించినట్లు తెలిపారు. ఓం బిర్లా ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఈ ఉదయం అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ఇతర పార్టీల నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్న ఎంపీలు నోటీసులో పేర్కొన్నారు. ప్రజా సమస్యల ప్రస్తావనకు అవకాశం ఇవ్వకపోవడం బాధించాయని తెలిపారు. ప్రతిపక్ష సభ్యులపై స్పీకర్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేయటమేనని నోటీసుల్లో వివరించారు. 8 మంది ప్రతిపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలిచ్చిన నోటీసును అధ్యయనం చేయాలని లోక్సభ సెక్రటరీ జనరల్కు స్పీకర్ ఆదేశాలిచ్చారు. నోటీసును అధ్యయనం చేసి నిబంధనల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు లోక్సభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. కృత్రిమ మేధ సాయంతో రూపొందించే కంటెంట్లో తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫారంలో ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్ను స్పష్టంగా గుర్తించేలా తప్పనిసరిగా లేబుల్ చేయాలని పేర్కొంది. ఏఐ కంటెంట్ను అందరూ సులువుగా గుర్తించేలా ఆ లేబుల్ ఉండాలని సూచించింది. ఒకసారి కంటెంట్కు ఏఐ లేబుల్ లేదా మెటాడేటా ట్యాగ్ కేటాయించిన తర్వాత సోషల్ మీడియా సంస్థలు కానీ వినియోగదారులు కానీ దానిని మార్చడం లేదా తొలగించడం చట్టరీత్యా నేరమని కేంద్రం స్పష్టం చేసింది. చట్టవిరుద్ధమైన, అసభ్య, మోసపూరిత ఏఐ కంటెంట్ను నిరోధించడానికి సోషల్ మీడియా ప్లాట్ఫారంలో ఆటోమేటెడ్ సాధనాలను అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొంది. ఏఐ కంటెంట్ను దుర్వినియోగం చేస్తే పడే పెనాల్టీలు, శిక్షల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ప్రతి 3 నెలలకోసారి యూజర్కు సందేశాలు పంపించాలని సామాజిక మాధ్యమాలకు ఆదేశించింది. ఏఐ జనరేటెడ్ లేదా డీప్ ఫేక్ కంటెంట్ను తొలగించాలని ప్రభుత్వం లేదా కోర్టులు ఆదేశించినప్పుడు దాన్ని 3 గంటల్లోనే తొలగించేలా సామాజిక మాధ్యమాలకు కేంద్రం గడువు విధించింది. ఏఐ కంటెంట్ను దుర్వినియోగం చేయడం సహా నిబంధనలు ఉల్లంఘించినప్పుడు విధించే శిక్షల గురించి కనీసం 3 నెలలకు ఒకసారి వినియోగదారులను సోషల్ మీడియా ప్లాట్ఫారంలో హెచ్చరించాలని ఆదేశించింది.